ఖాళీ టైంలో చేసుకోండి. సాధన వెరీ ఇంపార్టెంట్, బ్రీతింగ్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్. అది. ఒక్క నిమిషం మాట్లాడినా. చెప్పండి మేడం. జూన్ 16వ తారీఖున నాకు మీరు ఒక పిక్చర్ పంపించారు, మోకాలు నొప్పిగా ఉంది అని అంటే అవునవును మేడం. పంపించారు. విచిత్రం అండి, వండర్. ఉమ్, అంటే ఇది మీకు కామన్ ఏమో, నాకైతే అద్భుతం జరిగింది. ఉమ్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 25th తర్వాత నుండి నేను బయటికి వెళ్ళడం మానేశాను. ఉమ్, ఎందుకంటే హెల్త్ పాడైపోయి హాస్పిటలైజ్ అయిపోయి తర్వాత నడవడం ఆపేశాను. ఉమ్, ఇంట్లో పనులు వరకు చాలా కష్టంగా చేసుకునేదాన్ని. ఉమ్. మీరు పంపించిన రోజు అది ఒక్కసారి చదివి కాసేపు లోపల అనుకున్నాను. ఓకే. ఆ రోజున నేను మా ఇంటి నుండి 1 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాను, బ్యాంక్ వెళ్ళాను, బ్యాంక్ పనులు చేసుకున్నాను, కాచిగూడ వెళ్ళాను, మందులు కొనుక్కున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. దాదాపు సంవత్సరం 11 నెలలు దాటిపోయిన తర్వాత ఇంత ధైర్యం చేసి రోడ్డు మీద నడవడం నాకు చాలా అద్భుతం, ఆశ్చర్యం అనిపించిందండి. అది ఇప్పుడు చెప్పాలనిపించి మీకు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, చెప్పాలి మేడం. మనం అలా చెప్పినప్పుడు పక్క వాళ్ళకు కూడా అది ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. వచ్చాక కొంచెం నొప్పేసింది కానివ్వండి, రోడ్డు మీద హాయిగా ఒక్కదాన్ని నడిచి వెళ్ళగలిగాను. ఆల్మోస్ట్ 11 months అయిందండి. ప్రతిదానికి ఆటో మీదో దేని మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఈజీగా 2-3 కిలోమీటర్లు నడిచేదాన్ని. అంతకు ముందు నాకు ఇంట్లో మామూలుగా వాకింగ్కి వెళ్ళకపోయినా పనులన్నీ నేనే చేసుకోవడం అలవాటు. అది పోయినందుకు చాలా దుఃఖంగా ఉండేది, ఈ శరీరం ఎప్పుడే ఇలా అయిపోయింది అని. అది రివైవ్ అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి మీకు. స్వీట్స్ కావాలి మేడం మీ నుంచి. ఆ? స్వీట్స్ కావాలి మేడం మీ నుంచి. మీరు వస్తే నేను ఇంకా మీకేం కావాలో అది ఇద్దామని అనుకున్నానండి. కానీ ఖచ్చితంగా మనం మేడం, వస్తాం. కలవలేకపోయాము. ఉమ్, కలుద్దాము. ఎందుకనంటే నాలోనే ఇంత శక్తి ఉందని నేను ఎన్ని పనులు చేశానో, అంటే నా లైఫ్ నాకు ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదండి. కానీ వెనకాల ఒక బాధ ఉండేది, ఎందుకు ఇలా ఉన్నాను అని. ఇప్పుడు నా శక్తి నాకు అర్థం అవుతున్నప్పుడు, నేను ఫుల్, నాకు సమర్థత ఉందని తెలిసినప్పుడు ఆనందంగా ఉంది. ఇంతకంటే చెప్పలేను. చాలా ఇమోషనల్ గా ఉన్నా కూడా. థ్యాంక్ ఎస్. యూ. అజ్ఞాతవాసాన్ని వీడే వీడే టైం ఆసన్నమైంది. అనంత శక్తి మీరే అని గుర్తించుకునే సమయం ఆసన్నమైంది మేడం. ఎస్ మేడం. నేను అసలు అంటే అలా నా నా సమర్థతను నేను గుర్తించుకోవడం అహంకారం అవుతుందని ఎన్ని పనులు చేసినా గానీ దాని గురించి ఆలోచించేదాన్ని కాదు. మన సొసైటీ అట్లా ఉంది కదా, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, గొప్పగా ఉండకూడదు, కాన్ఫిడెంట్ గా ఉండకూడదు అనే దాంట్లో ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తానండి నేను ఏమేమి అచీవ్ చేశానో. అయితే కూడా చాలా స్తబ్దుగా ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా లోపల నుండి నాకు సంతోషం వస్తుంది. థ్యాంక్ యూ. ఎస్. మిమ్మల్ని గుర్తించే సమయం మేడం ఇది. మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు. ఇక్కడ అదే. చేయాల్సింది మహిళలమైనా ఎవరమైనా, నేను అంటా కదా ఉమ్. ఇందాక కూడా, మనల్ని మనం గుర్తించుకుంటేనే బాహ్యం కూడా. మనల్ని మనం గుర్తించుకోం కాబట్టి బాహ్యం కూడా మనకు అలాగే, మనకి ప్రతిబింబం. అంటే మా ఫ్యామిలీ పెద్దదండి, ఇన్లాస్ సైడ్ అంతా. వాళ్ళు మిగిలిన ఆడవాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు, కానీ నేను కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నా, నా పనులు నేను చేసుకున్నా. లేకపోతే మట్టకాయలు వేస్తూ ఉండేవాళ్ళు, అందుకని నేను కామ్ అయిపోయేదాన్ని. నాకు కలవడానికి ఇష్టం కూడా ఉండేది కాదు. నేను ఒక్కదాన్నే ఎంప్లాయీ, నేనే ఇండిపెండెంట్ గా ఉండేదాన్ని. మా అబ్బాయి సైంటిస్ట్ అండి, ఒక 28 దేశాలకి ఒక లీడ్ వాడు. అంటే ఇదంతా అంటే మా హస్బెండ్ ఉన్నా కానీ కోఆపరేషన్ ఉండేది కాదు. ఇప్పటికి కూడా తన పని తనదే, నాది నాదే. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటాం, కలిసి ఉన్నా. గొడవలేం లేవు. కానీ నాకు గుర్తొస్తే సంతోషం వేసేది, కానీ ఎవరితో చెప్పుకునేది కూడా ఉండేది కాదు. నాకు సంతోషపడే, అంటే ఇది గర్వంగా మారుతుందా, అహంకారంగా అవుతుందా అని భయం ఉండేది. పిల్లలిద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారండి. ఇంత చేసినా గానీ నాకు సంతోషం ఉండేది కాదు. అంటే అది ఆలోచించడం కూడా తప్పేమో అనేలాగా ఉండేదాన్ని. దాని నుండి బయటపడ్డానండి. ఎస్, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు మేడం. ఎస్. ఎస్. అసలు అది గర్వంతో వచ్చేది కాదు, మీకు మీరుగా. ఎస్. అది. ఉమ్, అంటే సొసైటీ ఎట్లుంది కదండి, మనం ఏమన్నా మామూలుగా మాట్లాడి చెప్పినా గానీ
సొసైటీ అట్లా ఉంది, ఫ్యామిలీ కూడా అలా ఉంది. అందుకని నాకు తెలియలేదు. ఇప్పుడు నన్ను నేను గమనించుకోవడం మొదలు పెట్టాక నాకు అర్థమైంది, నాలోనే ఇంత ఉంది, నేను ఏదనుకుంటా చేయగలుగుతాను. ఒకప్పుడు ఇవన్నీ అనుకున్నవే సాధించగలిగాను ఎస్ ఎస్ అనే విషయం తెలిసింది. ఎస్. ఇప్పుడు మీరేంది, మీకు ఎలా అనిపిస్తే, మీకు ఆత్మీయ అనుబంధాలు కావాలా, ఏం కావాలా, మీ ఇష్టం మేడం. గేమ్ మీ చేతిలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ అహం ఉండదు, ప్రేమ ఉంటది. ఆ ప్రేమతో మొత్తాన్ని మీరు చేసుకుంటారు అంతే. చాలా టఫ్ టైం పాస్ చేసి ఇక్కడ దాకా వచ్చానండి. ఉమ్. ఇప్పుడు ఐఎమ్ ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నాను. మాకు కూడా హ్యాపీగా ఉంది మేడం. ఎస్, సూపర్ మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మనం సెషన్ ఎండ్ చేసుకుందామండి? గుడ్ మార్నింగ్ మేడం. నేను రాజహంస మేడం, చెప్పండి ఆ, మేడం. నేను కూడా మీకు ఫోన్ చేసిన కదా మేడం, ఆ విషయం అందరితో షేర్ చేసుకుందామని. చేసుకోండి మేడం, షేర్ చేసుకోండి. నాకు కంప్యూటర్ టీచర్ గా జాబ్ వచ్చింది మేడం. ఉమ్. మేడం చెప్పిన అంటే నాకేం, నా లోపల కూడా నా ఇంత నేను కూడా వర్క్ చేసుకోవాలా, నా కాళ్ళ మీద నేను నిలబడాలని బాగా తపన ఉండేది మేడం. ఉమ్. అది ఎన్నో ట్రై చేస్తున్నా కానీ నాకు ఇప్పుడు అది సాధ్యమైంది మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ, ఇదైతే థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మా అందరికి స్వీట్లు పంపించాలి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఎస్ ఇప్పుడు మాస్టర్. చెప్పండి మేడం. ఆ మేడం, ఇన్ని రోజులు అంటే ఇంత ఇది చేసిన, అయితే నాకు అంటే ఎప్పుడైతే నాకు ఏమనిపించిందో తిరుగుడు చాలు అని నాకు ఎప్పుడు అనిపించిందో అప్పుడు ఈ జ్ఞానం దొరికినప్పుడే నువ్వు ఇక స్థిరంగా అనుకుంటున్నావు కాబట్టి ఇక నీకు ఇది వరకు ముందటికి వచ్చిందని నాకు అనిపిస్తుంది మేడం. ఎస్ ఎస్ మేడం. ఫుల్ అంటే ఇక నా టీచర్ కావాలనేది నా కోరిక మేడం. నేను అది నెరవేర్తలేదని ఒక బాధ ఉండేది, అది నెరవేరిందని ఇప్పుడు హ్యాపీగా ఉంది మేడం. ఇంత చెప్పలేకపోతున్నా మేడం. ఎస్, మీతో మీరు ఉంటున్నారు కాబట్టి, మీ జీవితం మీరు జీవించగలుగుతున్నారు కాబట్టి, వేరే ఆలోచనలన్నిటిని పక్కకు నెట్టేసి మీ ఆలోచనల మీద మీరు ఉన్నారు కాబట్టి మీకు కావాల్సింది మీకు రియాలిటీలోకి వస్తుంది. ఎస్ మేడం. ఇంత ముందులాగా ఫోన్లు బాగా వస్తుండే, ఇప్పుడు ఇక తగ్గిపోయినాయి. నాతోటి నేను ఉంటున్నా. ఇక అంటే స్కూల్కి వెళ్ళినా కొంచెం నిన్న ఇట్లా ఉండే కొత్త గాని, నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడే అనుకున్నా ప్రతిదీ నాకు అనుకూలంగా ఉంది. ఆ నేను నా తండ్రి తోటి నేను కనెక్ట్ అయినా కాబట్టి నా తండ్రి తోటి నేను ఉంటా, ఏదైనా తను చూసుకుంటాడని వెళ్ళిన మేడం. చాలా అద్భుతంగా గడిచిపోయింది నిన్న రోజంతా, హ్యాపీ అనిపించింది ఇక. ఎస్ ఎస్, సూపర్ మేడం, సూపర్. ఆ, మనతో మనం ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. అది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఎన్ని వదిలేసే మేడం, నన్ను నేను గమనించుకోవటం స్టార్ట్ చేస్తున్నానని. మిమ్మల్ని మీరు గమనించుకోవటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, మీతో మీరు ఎప్పుడైతే వినటం స్టార్ట్ చేస్తారో, ఆ తర్వాత మళ్ళీ మీకు మీరు అర్థమైనాక మళ్ళీ విజృంభణ ఉంటుంది మాస్టర్. కానీ మీరుగా చేస్తారు అప్పుడు. ఎలా ఉంటుందంటే అది చాలా ఆహ్లాదకరంగా, ఇవన్నీ చుట్టూ ఉన్న లేయర్స్, చుట్టూ ఉన్న ఫోబియాలు అన్నీ కరిగిపోతాయి. ఒక క్రిస్టల్ క్లియర్ గా మనం వెళ్తాము. ఆ దైవత్వ స్థితిలో చేసే ప్రతిదీ చాలా అద్భుతంగా జరిగిద్ది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆ మేడం. డిఫరెన్స్ అనేది చూస్తున్నాను మేడం. అంతకు ముందు వచ్చిన ఆలోచన అనేది అదేంటంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ దివ్య మానసం నుంచి ఈ చైతన్య శ్రవంతిలోకి వచ్చిన ఆలోచన అనేది అర్థమైనప్పుడు ఇంకా భయం ఎక్కడ ఉంటుంది మేడం? ఎస్ ఎస్ ఇది సాధించగలను అనేది ఏదైనా సరే. అంటే ఒక కార్ నేర్చుకోవాలంటే అమ్మో భయం అనిపించేది, లేదు. ఇప్పుడు ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మూలం సృష్టి ఎక్కడ అనేది అర్థమైనప్పుడు ఇంకా అసలు ఆ ఏమంటారు సంకోచం గాని సంశయం గాని లేదు ఇంకా ఇప్పుడు. ఏ సంకోచాలు లేదు, ఏ సంశయాలు లేవు, అన్ని అంతకు సంభవాలు. ముందేనంటే అది ఆలోచన అనేది ఓ వ్యక్తిత్వంలోంచి వస్తుంది. అంటే నేనే ఏదో అహం అంటారు చూసారా, అవునవునవును. అక్కడ నుంచి వస్తుంది. అంటే బయట నుంచి, అంటే ఈ సోషల్ కాన్షియస్ ని చూసి అక్కడ నుంచి, అంటే నేను కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి వస్తుందేమో అన్నట్లు అనిపించేది. ఎస్ అంటే ఎస్ వాళ్ళకి ఉంది కాబట్టి మనకు కావాలేమో, కాదు ఇప్పుడు అది కాదు అనేది అర్థమైంది. ఎస్ ఎస్, సూపర్ మేడం. ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మేడం బాగా. ఎస్, తెలుస్తుంది. చెప్తున్నా కదా, మీరు సర్వ ప్రేమికులు అవుతారు, తర్వాత విజృంభణ కూడా అట్లాగే ఉంటది మేడం.
తెలుస్తుంది మేడం. అవును Yes. మేడం. ఏదో అనుకుంటున్నాం ఇలా ఖాళీగా ఉన్నాం మనం అంతా ఏదో ఇట్లా అని కాదు. ఉమ్, ముందు మనల్ని మనం తెలుసుకోవాలి కాబట్టి మనతో మనం ఉండాలి. మనం అర్థమైన తర్వాత అది సత్యమే నడవబడిద్ది. అవును మేడం. ఉమ్, ఇన్ని రోజులు ఆధ్యాత్మికతలో నిజంగానే మేడం ఆ శూన్యంలో ఉండడం వల్ల ఉమ్, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అర్థమవకుండా అక్కడే ఉండిపోయాం ఇంకంతే. ఎస్ ఎస్. ఇప్పుడు ఇప్పుడు సృష్టి ఆలోచనని మూలం అర్థమైంది. గమనించగలుగుతారు. సృష్టి మూలం అర్థమైన తర్వాత ఉమ్, ఇప్పుడు తెలుస్తుంది మేడం. ఓకే, ఏదైనా ఓకే, ఉమ్, ఏదైనా మనం ఏ ఆలోచన వచ్చినా ఓకే, నాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి వచ్చింది ఉమ్. అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎంపికకర్తలు నేనే కాబట్టి దాన్ని ఎంపిక ఎలా సృష్టికర్తను చేసుకోవాలి. నేనే, ఉమ్, సృష్టికర్తను నేనే, ఈ సృష్టిని సృష్టించిన ఉమ్, సృష్టికర్తను నేనే అయినప్పుడు ఉమ్. ఇంకా నాకు సందేహం సంకోచం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఎస్ ఎస్.